ఓకే, మరి మీరు వ్యవసాయం చేస్తారండి? అవును, ఎన్ని ఎకరాలు చేశారు? నాకు 10 ఎకరాలు ఉంది ఇక్కడ. 10 ఎకరాలు. వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఇప్పుడు ఈ నష్టపోయిన రైతులందరినీ మేము ఆదుకుంటాం, మీరేం బాధపడమాకండి అని కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నమాట. మీరేమనుకుంటున్నారు? తుఫాన్ వచ్చి ఎన్ని రోజులైంది? వారం దాటింది కదా. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. వాడి కొడుకు ఎక్కడున్నాడు? బాంబే బీచ్లో ఆడుకుంటున్నాడు. ఎవడో ఇక్కడ ఆదుకునేది ఎవడు? వ్యవసాయ మంత్రి? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అసలు? వ్యవసాయ శాఖకే ఒక మినిస్టర్ ఉన్నాడా? ఇక అచ్చెన్నాయుడు ఆడు తింటమే సరిపోద్ది ఏనిగిలాగా. మనిషి ఎంత ఉన్నాడు, వాడి దేహం చూసావు కదా. మరి ఇటు మొన్న ఈ పామర్ నియోజకవర్గం పర్యటనకు వచ్చి జగన్ రైతులు చేసింది ఏమీ లేదు, మేము ఆదుకుంటాం, మీరేం బాధపడమాకండి, కంగారు పడమాకండి అని అంటున్నారు కదా. జగన్ చేసింది లేదు అంటున్నావు ఇప్పుడు అంటున్నాడు కదా. గత 5 సంవత్సరాల్లో ఏం చేశాడో రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఇవాళ వచ్చి చెప్తే వీళ్ళు ఎవరు నమ్ముతారు జనం? నెక్స్ట్ అన్నిటిని వ్యవస్థలన్నింటిని నాశనం చేశాడు, ఏం చేయాలన్నా కూడా అడుగు తీసి అడిగేయలేనటువంటి పరిస్థితి, మేము చేస్తాం, మీరు బాధపడమాకండి అని అంటున్నారు అచ్చెన్నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, వ్యవస్థలన్నీ నాశనం చేశాడు అని అంటున్నారు. బాగు చేయడానికి ఎన్ని రోజులు కావాలి? 100 సంవత్సరాలు కావాలా? 100 సంవత్సరాలు కావాలా? 100 సంవత్సరాలు కావాలంటే మీరు 100 సంవత్సరాలు అధికారంలో ఉన్నంతకాలం ఎట్లాగా చెప్పండి. ఓకే, చంద్రబాబు గారు అయిపోయిన తర్వాత, వరద వెళ్ళిపోయిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళారు కదా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడన్నా హెలికాప్టర్లోంచి దిగి ఎవరి దగ్గరికన్నా వెళ్ళాడా? చెప్పండి. పలానా సాటు దిగి ఒక రైతు దగ్గరికి వెళ్ళాడు, లేదా చేలో దిగి కుళ్ళిపోయిందని చూశాడా? హెలికాప్టర్లో చూశాడు. హెలికాప్టర్లో ఎంత ఎత్తు నుంచి చూస్తాడు? లాస్ట్ టైం ఇలాగే మరి వరదలు వచ్చి నష్టపోతే జగన్ టైంలో ఈయన కూడా హెలికాప్టర్లో చూశాడు అని విమర్శించారు కదా చంద్రబాబు గారు. అవును, వాడికి విమర్శ ఒకటే తెలుసు. ముఖ్యమంత్రి అనేవాడికి ఎదుటాన్ని విమర్శించడమే తెలుసు, చేయటం చేత కాదు.